హలో మా బ్రో ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే సిరీస్ పేరు ఎలైట్ ఫోర్స్. ఫ్రెంచ్లో ముద్దుగా జిఐజిఎన్ అని పిలుస్తారనమాట. నెట్ఫ్లిక్స్డు గ్యాంగ్ ల్యాండ్స్ డైరెక్టర్ జూలియన్తో మళ్ళీ ఈ సినిమాని తీయించాడనమాట. మరి ఈ సినిమాలో ఆపరేషన్ సక్సెస్ అయిందా లేకపోతే మిషన్ ఫెయిల్ అయిందో చూసేద్దాం. అయితే ముందుగా ఎలైట్ ఫోర్స్ అనేది ఒక ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ సిరీస్ అనమాట. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్. ఒక్క ఎపిసోడ్ 15 నుంచి 55 మినిట్స్ ఉంటుందమ్మా. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ పెద్ద గొప్ప ఏం లేదు, యావరేజ్ అనిపించింది నాకైతే. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, కాకపోతే యాక్షన్ గన్స్ బాంబ్ బ్లాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో మీ ఒపీనియన్ అది. సో స్ట్రైట్గా సినిమా చూసిన తన ఒపీనియన్ చెప్పాలంటే యాక్షన్ లవర్స్కి మాత్రం ఇది మంచి వీకెండ్ వాచ్ అని చెప్పొచ్చు మామ. కానీ ఫ్రెష్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. నార్మల్ రివెంజ్ డ్రామాని కొంచెం ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్ కొట్టి డెలివరీ చేసినట్టు ఉంది నాకైతే. ఓవరాల్గా నాకైతే ఈ సినిమా ఒక యావరేజ్ సినిమా అనిపించింది. యాక్షన్ పరంగా చూస్తే పర్లేదు, స్టోరీ పరంగా చూస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ముందు స్టోరీలోకి వెళ్తే డేవిడ్ అనే ఒక సీనియర్ ఆఫీసర్ రిటైర్మెంట్కి రెడీ అవుతుంటాడు. అప్పుడే ఎవడో ఒక అన్నోన్ ఎనిమి మిలిటరీ ఎక్స్ప్లోజివ్స్తో మన టీం మీద దాడి చేస్తూ ఉంటాడు. రిటైర్మెంట్ ప్లాన్స్ అన్ని సైన్ పెట్టి మన హీరో మళ్ళీ డ్యూటీలో దిగుతాడు. మరి దాని తర్వాత మన అన్నోన్ విలన్ని మన హీరో కనిపెట్టాడా, మొత్తానికి మిషన్ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అనేది మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందేమో. టెక్నికల్గా చెప్పాలంటే డైరెక్టర్ జూలియన్ యాక్షన్ సీక్వెన్స్ని మంచి రియలిస్టిక్గా షూట్ చేసాడు అనిపించింది నాకైతే. రియల్ జిఐజిఎన్ సపోర్ట్ ఉండటం వల్ల ఆపరేషన్స్ అండ్ గన్ హ్యాండ్లింగ్స్ టాక్టికల్ మూమెంట్స్ అన్నీ న్యాచురల్గా ఉంటాయి. మన కమర్షియల్ సినిమాల్లాగా తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోవడాలు, కింద కొడితే పైకి లాగడాలంటే బోయపాటి గ్రాఫిక్స్లు ఫిజిక్స్లు అయితే ఏముండవు ఈ సినిమాలో. మొత్తం టీం వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ టామర్ సేస్లీ పెర్ఫార్మెన్స్ అయితే సాలిడ్ అనిపించింది నాకైతే. సైలెంట్గా ఉంటాడు కానీ ఒక్కసారి యాక్షన్ స్టార్ట్ అయ్యాక కంప్లీట్ బీస్ట్ మోడే మావ. ఆ గన్ ఫైట్లు రెస్క్యూ ఆపరేషన్లు చాలా కన్విన్సింగ్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టెన్షన్ బాగా మెయింటైన్ చేసింది. అయితే నెగిటివ్ మాట్లాడితే ఫస్ట్ హాఫ్లో ఫ్యామిలీ డ్రామా కొంచెం స్లో అనిపించింది. హీరో పర్సనల్ లైఫ్ సీన్స్ కొన్ని ప్లేసెస్లో పేస్ని బాగా తగ్గించే సినిమా పరంగా. విలన్ రివీల్కి కూడా మంచి బిల్డప్ ఇస్తారు, కానీ రివీల్ అయ్యాక మాత్రం ఈడుగా ఎంత బిల్డప్, ఎందుకు ఎంత బిల్డప్ దీనికి మాత్రం అనే ఫీలింగ్ అయితే పక్క వస్తుంది. సైడ్ క్యారెక్టర్ స్క్రీన్ టైం తక్కువ ఇచ్చారు. ఎస్పెషల్లీ సెడ్రిక్ క్యారెక్టర్కి ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఉంటే ఎమోషనల్ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేది. కొన్ని ట్విస్టులు కూడా పెద్దగా వర్కౌట్ అవ్వవు. ఆల్రెడీ ఇలాంటి యాక్షన్ సిరీస్లు చూసిన వాళ్ళకైతే ఈజీగా ప్రెడిక్ట్ చేసేస్తారు. సో ఈ సినిమా వన్ టైంకి వర్తా అని అడిగితే పర్లేదు మామ. యాక్షన్ లవర్స్కి అయితే వర్తే. నెట్ఫ్లిక్స్లో ఉంది కాబట్టి వీకెండ్లో పాప్కార్న్ పట్టుకొని బ్రెయిన్ ఏరోప్లేన్ మోడ్లో పెట్టి యాక్షన్ ఎంజాయ్ చేయడానికి అయితే పర్ఫెక్ట్ ఆప్షనే. పర్లేదు. యాక్షన్ లవర్స్కి అయితే ఇట్టే, స్టోరీ కోసం చూసే వాళ్ళకి యావరేజ్ అనిపించవచ్చు. సో ఈ సినిమాకి నా రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5 మావ. యాక్షన్ కోసం చూసే వాళ్ళైతే పర్లేదు చూడండి మావ. స్టోరీ కోసం చూసే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, మీ ఒపీనియన్ అది. సో రియలిస్టిక్ యాక్షన్, సాలిడ్ గన్ ఫైట్స్, స్ట్రాంగ్ లీడ్ పెర్ఫార్మెన్స్, కానీ రొటీన్ రివెంజ్ స్టోరీని పూర్తిగా సేవ్ చేయలేకపోయామా. సో ఇది మా ఈ మూవీ మీద నా రివ్యూ. మరి మీకు ఈ సినిమాలో బాగా నచ్చిన యాక్షన్ సీన్ ఏదో కింద కామెంట్ చేసండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం ఉంటాం మరి.